ఎటన్నా బయట దేశం పోవాలంటే విమానం ఎక్కాలి. అట్లని విమాన ప్రయాణం అంటే మనం ఆటోలు బస్సులు ఎక్కినట్లు కాదు. దానికి చాలా రూల్స్ ఉంటాయి. విమానాల స్టేషన్లో వచ్చిన కాడ నుంచి మొదలు పెడితే సీట్ల కూసునే దాకా అడుగడుగున చెక్కింగ్లు చేస్తారు. అయితే ఏ టికెట్ చెక్కింగ్ బిక్కింగ్ లేకుండానే ఓ విఐపి విమానాల స్టేషన్ చుట్టూ తిరిగింది నిన్న మొన్నటి దాకా. మరి గంత పెద్ద విఐపి ఎవళ్ళు ఏందా ముచ్చట అనేది పురాగా చూసేద్దాం పార్. గుర్రు గుర్రు అనుకుంటా ఇడువర్రి బయటికి ఇడువర్రి అన్నట్టే చేస్తున్నది చూడుర్రి. గీ చిరుతపులే మేం చెప్పిన విఐపి. ఏ బొంబాయికో ఢిల్లీకో అర్జెంట్ గా పోవాలే అన్నట్లు జర్ర ఆపుర్రి నేనెక్కుతా అని 6 రోజుల సంధి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టే తిరుగుతుందట. మొన్న సీదా రన్వే మీదికి వచ్చిందట. ఇక అది చూసిన అధికారులు ముప్పు తిప్పలు పడి ఇన్నొద్దులకు దొరకబట్టిర్రు. అబ్బో గీ మచ్చల పులి భలే హుషారైన జీవే. వారం దినాల సంధి సీసీ కెమెరాలకు దొరికింది గాని బోన్కు దొరుకుతలేదు. ఇట్లా కనిపించుడు అట్లా మాయమవ్వుడు షిక్కదు దొరకదు అన్నట్టే చేసింది. అట్లా ఇక ఇన్నొద్దులకు బగ్గా ఆకలైంది కావచ్చు. మేకం తిందామని బోన్లకు పోయి ఇరకబడ్డది. ఆఫీసర్లు జూ పార్కుకు కొంచెం వైర్రాట. ఆడపులి పానం ఎట్లున్నది ఏం కథ అన్నీ ఇషారా చేసుకొని ఇమ్రాబాద్ పులుల పార్కులో ఇడిచిపెడతారట. అట్లా ఇట్లా మచ్చల పులిని లోపటేసిర్రు గాని 6 దినాలు కంటికి నిద్ర లేకుండా వేసిందట గీ చిరుత. పులి వచ్చిందన్న ముచ్చటెరికైన ఆ చుట్టుముట్టు ఊర్ల జనం కూడా మస్తు బుగులు పట్టిర్రు. ఇక చిరుతను పట్టుకోనీకే అడవి అధికారులు గట్టినే తనలాడిర్రు. 25 బుడ్డ కెమెరాలు 5 బోన్లు పెట్టిర్రు. అందులో ఎర్ర లెక్క మేకలను కట్టేసిర్రు. ఆఖరికి పట్టిర్రు. అయితే 6 దినాల సంధి అటు ఇటు తిరుగుతున్న పులికి మనుషులకు పులి అస్సలు ఎదురుపడలేదు. అట్లా బచాయించిర్రు. ఎట్లయితేంది పులి సల్లగుండా ఎంత సుడివెట్టరా అని అనుకుంటే నిమ్మలపడ్డరట అటు దిక్కు ఊరోళ్ళు.